ఏం మామా ఏం చేస్తున్నావు? ఏం జాను, కూర్చో కూర్చో. ఏదో పాటలు రాసుకుంటా అంటే ఏం చేస్తే డబ్బులు వస్తాయా అని ఆలోచిస్తాండా. పని చేస్తే వస్తాయి. పని చేస్తే వస్తాయి అందరికీ తెలుసు. పని చేయకున్నా తెలివితో సంపాదించాలా. నువ్వైతే ఖచ్చితంగా సంపాదిస్తావు మామా. అత్త ఏం చార్జ్ చేసింది? ఏంది చేసిందిలే, రోజు వచ్చేది అత్త ఏం సార్ చేసిందని అడిగేది. అడిగే వరకే కదా మామా, నువ్వేమని తీసావని ఇస్తావా? ఏం చేయలేదంటున్నావు, మళ్ళీ ఏం తిన్నావు మామా? రాత్రిది అన్నం ఉండే, చారు మొన్నటిది పప్పు ఉండే. మొన్నటిది ఎట్లా తింటివు మామా? కలుపుకొని. చారు వాసన రాలేదా? కొంచెం వస్తాండే. మళ్ళీ ఎట్లా తింటివు మామా? అట్లా తింటే ఇప్పుడు చారు వాసన వస్తాండే, మనం కలుపుకొని తినే వరకే వాసన. కడుపులోకి పోయినాక చూస్తామా మనకు వాసన వస్తుందా? మనము చూడం, మనల్ని డాక్టర్ చూస్తాడు. రాత్రికి ఎట్లా భోజనము? మా ఎగసాట్లు మేము పడతాము. ఈరోజు సోమవారం కదా, గుడి దగ్గర ప్రసాదాలు పెడతారు. తింటే పుణ్యము. తింటే పుణ్యము, నిన్ను చేసుకోండి ఆయమ్మ జన్మ ధన్యము కదా. అయ్యయ్యో, ఏం పుట్టుబడికి నగిచివప్ప. కొంచెం మానము అభిమానము ఉంది మమ్మ, నలుగురు నవ్వేటట్లు చెయ్యొద్దు. ఏం చేసినానమ్మా? కాదు మమ్మ, నిన్న రాత్రి నువ్వు వేటికి పోయినావు? యాటికి పోయినా? పెండ్లికి పోయినావు. భోజనం చేసిన తర్వాత ఏం చేసినావు? ఏమి? నువ్వు తిని రాకోకుండా క్యారీలు ఇంటికి తీసుకుపోయినావు. మా తాతకని పెట్టించుకొని వచ్చినా. ఏమి తప్పేముంది? తప్పున్నారా? మీ తాత చనిపోయి 10 ఏళ్ళు అయింది కదా. అది తీసుకుపోయినావు, 5 గిన్నెలు క్యారీ తీసుకుపోయినావంట. ఇంత మానం ఉంది మామ. తిన్నావు కదా, అదంతా ఏం చేస్తావు? పొద్దున్నే టిఫిన్ పెడతారు కదా. పెడతా అంటే ఎడికి తీసుకొచ్చుకుందు. ఆ పెండ్లి తెల్లారినాక 3కేనంట. ఆ టిఫిన్ లేవంట. ఇంకోటేసారి పెండ్లు చేసుకొని 5కంతా సత్రం ఖాళీ చేసి వెళ్ళిపోతారంట. అందుకే తెచ్చుకుంటూ ఉంటుందిలే అని. అది కూడా వేస్ట్ అవుతుందని తెచ్చుకుండాలి. ఏం ప్రీ ప్లాన్ గా ఉన్నావు మామ. అవును, పొద్దున్నే అరటి పండ్లు అమ్ముతా అంటే నీకేడవి? అవ్యా, ఇప్పుడు సత్రం అంతా ఖాళీ చేసినారా, ట్రే అరటికాయలన్నీ మరిచిపోయినారు వాళ్ళు. మరిచిపోయినారా? నువ్వే ట్రే పక్కకు తీసి పెట్టినావా? ఏంటికి పెడతా నేను? ఎట్లా కనపడతాండా? మరిచిపోయింటే ఇంక అవన్నీ వేస్ట్ పారేస్తారని చెప్పి ఇంకెట్లా వేస్ట్ గా ఉన్నాయని చెప్పి పొద్దున్నే అమ్మేది ఇంటి ముందర పెట్టుకొని బాగా కొనకపోయారు. ఉద్దర్శము కదా, బాగా వచ్చింటుందిలే డబ్బులు. పెళ్ళి అయినాక ఖచ్చితంగా మరుసటి రోజు అరటి పనులు అమ్ముతావంటున్నాయి. ఆడవి నీకు దాంతో ఏమి ఇప్పుడు ఏం అవన్నీ నీకు? ఏం బుద్ధి మామ, పెళ్లిలో అరటికాయలన్నీ కొట్టేసి పక్కన పెట్టుకుండేది. అమ్మ చూసింది పాపం కొట్టేసేది. అయినా సొంత ఇల్లు పెట్టి గుడి దగ్గరే ఇల్లు ఎందుకు బాడికి తీసుకున్నావు? నిద్ర లేస్తానే స్వామిని చూడొచ్చని. స్వామిని చూడొచ్చనే? భోజనాలు సరిపోతాయనే? బాగుండవు కదమ్మా నువ్వు పాపమును. ఒక రోజన్నా స్వామి హుండీలో డబ్బులన్నా వేసినావా? గుడికొచ్చిన లేస్తారు, నువ్వు చూస్తా అంటావు. అయినా స్వామి నా హుండీలో డబ్బులయ్యని నా కల్లోకి వచ్చి కూడా రోజు కూడా చెప్పలే. కొబ్బరి చిప్పలు మాత్రం ఆడుండేటి బాగా తీసుకోమన్నాడు కదా స్వామి. బొడ్రాయి తావు కొబ్బరి చిప్పలు ఎదుర్కొని ఆడకట్టున్నావు. చూసుకొని మాట్లాడమ్మా, బలు మాట్లాడతావు పాపము. కాదు మామ, గుడితా పెళ్లిళ్ళు అవి ఇవి అయితా ఉంటాయి కదా, చుట్టుపక్కల ఒక అంగిడి కూడా లేదు. ఒక అంగిడి పెట్టుకుంటే ఏమి? నాకు కూడా ఉంది జనం ఆలోచన, కానీ కష్టం అవుతుందేమో అని భయపడతాండా. కష్టమేముంది మామ, టీను బిస్కెట్లు అన్ని పెట్టుకొని అమ్మచ్చు, అంగిడి కూడా పెట్టచ్చు. కానీ తెలిసిన వాళ్ళందరూ అప్పులు పెడతారేమో అని భయం అంతే. ఏంటికి పని అవుతాండావు? అరిసి మొత్తుకుంటా అన్న, 4 కొరుక్కుంటా అన్న, రూపాయన్నా అప్పిస్తావా నువ్వు? మీ పిల్లోడు రూపాయి అడిగినా ఇవ్వు, కింద పడి పొరలాడి వేసినాగా నీవు వాళ్ళకి గనక అప్పిస్తావా? నువ్వు చూసినావా మా పిల్లలకి ఏంది పాపము? అయినా పిల్లలకి డబ్బులు ఇచ్చి చెడగొట్టకూడదు. వేరే వాళ్ళు కొనిస్తా అంటే తినచ్చు. యాలు మామ అంత పీసిని పట్టు పడతావు? నేను పీసిని పట్టు కాదు, అది డబ్బుని జాగ్రత్తగా చూసుకుంటా. దాన్ని పిసినారోడు అది ఇది అనుకుంటారు. నేను డబ్బుని గౌరవిస్తా బాగా. దాన్ని పిసినారుతాను అనుకుంటారు అందరూ. అవసరంలో చాలా ఉపయోగపడుతుంది అది. అది నీ అట్లా వాళ్ళకి కాదు. ఏదైనా బాగాలేకపోతే హాస్పిటల్కే పోవు, ఖర్చు అవుతుందని అంగిటికి పోయి మాత్ర తెచ్చుకొని మింగుతావు. కనీసం ఆరోగ్యం అన్నా చూసుకోవాలి కదా మమ్మ, యాలంత పీసిని పట్టుబడతావు. ఏం ఆరోగ్యము నువ్వు బలి చెప్పుతావు? ఇప్పుడు సూదేపించుకుంటే పోతే 200 అవుతుంది.
ఎవరు ఇచ్చేది ఇన్నూరు సంపాదించాలంటే అన్నాళ్ళు మాత్ర మింగితే అదే తగ్గిపోతా ఉంటుంది. మళ్ళా దానికి సూది ఒకటి అది ఒక రోజుతో అవుతుందా 4-5 రోజులు వేయించుకోవాలంటారు వాళ్ళు వరుసన. మాత్రలు మింగుతుంటే 2-3 రోజులు అదే తగ్గిపోతుంది. అట్లా తగ్గుతుంది అని పిసినారు అది ఇదే అది ఉంటుంది అమ్మ పాపము. నువ్వు మాట అనుకునే మా భ్రమలేమమ్మా ఉన్ని గాని అత్త ఏం చేస్తా మధ్యాహ్నానికి చిత్రాన్నం. చిత్రాన్నమా? అమ్మయ్య చిత్రాన్నం అంటే ఏమి మేము చిత్రాన్నం చేసుకోమా? గుడితో ఏం పెళ్లిళ్ళు కూడా లేవు కదా మమ్మ. ఎట్లా కనపడతాడు నీకు? కాదు మమ్మ, చిత్రాన్నం లెక్కి నిమ్మకాయలు గల్ల కదా అవి కానీ అవే కదా. ఎమ్మ చూసిందేమో. నీ కథ ఎవరికి తెలుసు మామ? అది గుడితో చెట్టు ఉంది కదా, ఆ చెట్టుతో ఎవరో పెట్టిపోయింటారు మొక్కుని. ఇంకా అంగడికి కొనకచ్చుకునే కానీ పోతా అంటే కనపాడావు 4 నిమ్మకాయలు. అవి ఆడున్నా కానీ ఒక్కిపోతాయి ఊరికే. ఏంటికి వేస్ట్ చేయాల? మన తోలుకు ఉపయోగపడతాయి కదా, అందుకు తెచ్చుకొని చేయమంటే చిత్రాన్నము. చూస్తావా ఎవరికి చెప్పాను నీ కథ? అవి ఆడే ఉంటే ఒక్కిపోతాయి కదా జాను. అవి ఆడే ఉంటే ఒక్కిపోతాయి, అందుకే నీకు చిక్కిపోయినాయి. ఏం కొనుక్కుండకేం రోగమా? సరేలే ఉన్ని గాని నేను వాకింగ్ పోల్లా. వాకింగ్ పోతావు కదా మామ, బ్యాగ్ ఏంటికి తీసపోతావు? ఏంటివన్నీ వచ్చేదావు కొనుక్కొని వచ్చేకి. ఏమన్నంటే ఏం కొనుక్కొస్తావు మామ? ఏమన్నంటే ఏమో అట్లా మాట్లాడతావు పాపమును. అంటే ఏమన్నట్లు నీ చెప్పాలి అమ్మకి పాపము. నాకేం చెప్పద్దులే. వాకింగ్ ఏ రూట్ పోతావు? ఇట్లా ధర్మారం రోడ్డుకి. ఇట్లా పోతేనేమి బండ్లు రావు ఎడ్వి రావు, బాగా పోవచ్చు. నీకేం ఎట్లా పోతే? నువ్వు అట్లా ఏంటికి పోతావో మా తెలుసులే. ఏంటికమ్మా? పాపము ఏంటికో చెప్పు. ఆ రూట్ కి టమాటకాయలు, ఎర్రగడ్డలు, దోసకాయలు అన్ని పారేస్తంటారు, అవి తెచ్చుకుంటే కదా. చూసినావా నువ్వు? నీ కథ అంతా ఊరంతా కథలు కథలు చెప్తున్నారప్ప. ఓ నంగ సుబ్బయ్య సాల్లే కూర్చో. నేనేమి ఏరుకుండేకి పోనాడా? ఊర్లో ఏరుకుండేకి పోవు, అవేంటికి బారేస్తున్నారు రీసెర్చ్ చేసేకి పోతున్నావు కదా. తెల్లవారు ఉజ్జన్ నాకట ఎట్లా చూస్తున్నాడు చూడే. మార్కెట్ లో ఒక రోజు అన్నావు కూరగాయ అన్నా కొన్నావా? వాకింగ్ కని పోయేది, ఆ తోటలోని ఈ తోటలోని ఎవరు చూడనప్పుడు తీసుకునేది, బాగా వచ్చేది ఇంటికి. మాది వెళ్ళనుకోండివే. ఫస్ట్ పాప ఇటు నుంచి నువ్వు. హలో, ఏరా ఫోన్ ఎత్తవు? ఫోన్ ఎత్తకపోతే ఎట్లా మాట్లాడుతున్నావు మమ్మ? ఒకరిమే మాట్లాడుతున్నావా? ఫస్ట్ నువ్వు పాప ఇటు నుంచి తలకాయలు తినద్దు. వీడి శామాల లెక్క ఇక నాకు ఫోన్ కలిసింది. ఏరా లెక్క ఏం చేతివే? ఎన్నాళ్ళని రాసేది నీ మీద? ఫస్ట్ పారేవే నా లెక్క. ఇదిగో మర్యాద కూడా చెప్తానే నేను. ఈడంట మేము కష్టపడి సంపాదించి ఇచ్చిండేటివి అవి, ఉద్దర సొమ్ములు కాదు. ఫస్ట్ పారేవే నా లెక్క. ఏందిరా ఏం చేసుకుంటావు చేసుకోవాలా? హలో 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 పెట్టేసిడు. ఏం నా కొడుకు మొండికి పన్నాడు, ఎప్పుడు ఇస్తాడో ఏమో. ఫీజుని పట్టు పడితే అట్లే ఉండేది. ఉన్నాను కానీ ఎవరు మమ్మ వేయించిండేది? వాడే అసెత్తుగాడు. అయిపోయి నీకు ఇచ్చినట్లే నువ్వు తీసుకున్నట్లే. ఏమి ఊరంతా అనుకుంటాను అయిపి పెట్టినాడంట. ఐపీ పెట్టినాడు. మొన్న లెక్క ఎట్లపా? కడుపు తినకోకుండా సంపాదిస్తే ఇట్లే ఉంటుంది. పోయి సామికి ముక్కోపో.